చిన్నారుల భవిష్యత్తుకు తొలి అడుగు. భయం లేని విద్య, ఆనందం, అభ్యాసం, హాస్యంతో కూడిన బేసిక్స్. అలాంటి ఓ వినూత్న విద్యా కేంద్రం ఇప్పుడు అనంతపురం నగరంలో ప్రారంభమైంది. సాయినగర్, అంబేద్కర్ భవనం వెనుక, సరస్వతి విద్యా మందిరం సమీపంలో ఏర్పాటు చేసిన లిటిల్ గెలాక్సీ టడలర్స్ ప్లే మరియు ప్రీ స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. చిన్నారుల్లో పాఠశాలపై భయాన్ని తొలగించి ఆటపాటలతో నేర్పే విధానమే ఈ స్కూల్ ప్రత్యేకత. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్వి డిగ్రీ కళాశాల చైర్మన్ చింతపంటి సోమశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాయికి ముందే పిల్లలను ప్రీ స్కూల్లో చేర్చితే అక్షరాలపై ఆసక్తి పెరిగి, భయం లేకుండా విద్యాభ్యాసం సాగుతుందని తెలిపారు. ఇక స్కూల్ కరస్పాండెంట్ షేక్ తాహర మాట్లాడుతూ, విశాలమైన ఏసీ గదులు, కట్టుదిట్టమైన భద్రత, అనుభవజ్ఞులైన కేరింగ్ స్టాఫ్తో చిన్నారుల ప్రతి క్షణాన్ని గమనిస్తూ ఆనందం, అభ్యాసం, హాస్యంతో కూడిన విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్, డాక్టర్ షాహిన్ అజ్మీ, డాక్టర్ రెహమాన్, డాక్టర్ కిషోర్, డాక్టర్ షిమ్రోజ్, డాక్టర్ జాఫర్, షబానా అజ్మీ, మైమున్ బి, దాదు తదితరులు పాల్గొని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. చిన్నారుల విద్యకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న లిటిల్ గెలాక్సీ టడలర్స్ ప్లే మరియు ప్రీ స్కూల్ను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు తెలియజేశారు. నా పేరు సాకే బాలపెద్దన్న. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ అశోక్ నగర్లో ఇక్కడ అంబేద్కర్ భవన్ వెనకల ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించి లిటిల్ గ్యాలక్సీ అనేటువంటి ఒక చైల్డ్ కేర్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్కి వచ్చాను. ఇక్కడ మరి దీనికి సంబంధించినటువంటి తహార్ గారు ఒక మంచి సమాజంలో ఈ పిల్లలకు సంబంధించినటువంటి కేర్ టేకర్ యూనిట్ అనేది అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కేర్ టేకరు చిన్న పిల్లలు సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ను మరి ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ ఆధునిక సమాజంలో బిజీ షెడ్యూల్తో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో
మరి కేర్ తీసుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు స్పౌజు ఉద్యోగులు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులై తర్వాత పిల్లల మానిటరింగ్ చేయడంలో మరి ఈరోజు కొంత విఫలమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో గ్యాలక్సీ లిటిల్ అనేటువంటి ఒక పిల్లల చైల్డ్ సంబంధించినటువంటి ప్లే స్కూల్లో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. పిల్లల సృజనాత్మకత వెలికి తీసేటువంటి అధునాధున పరికరాలు, తర్వాత పిల్లలు మరి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి ఇదిలో కూడా త్వరగా గుర్తుపట్టేటువంటి ఇదిలో లిటిల్ కిడ్స్కి సంబంధించినటువంటి ఈ పరికరాలన్నీ కూడా వాళ్లకు తెలియజేయడం, ప్రొజెక్టర్ ద్వారా కొంత పిల్లలకు వాళ్ళ యొక్క వికాసానికి తోడ్పాటు అయ్యేటువంటి పద్ధతుల్లో ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్గా ఎట్లా తీసుకోవాలా, ఏ విధంగా అనేటువంటిది మరి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆ ఫుడ్ విషయంలో కావచ్చు, తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్లో కావచ్చు, వాళ్ళ పడుకునేటువంటి విధంగా వాళ్ళకి సంబంధించి పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ నిర్వహణ చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో గ్యాలక్సీ లిటిల్ ప్లే స్కూల్లో పిల్లలకు సంబంధించి 0 సైజ్ నుంచి తర్వాత ఒక ఏజ్ వరకు పిల్లలకు మరి వాళ్ళు నడిచేటువంటి ఇదిలో 5 ఇయర్స్ వరకు మరి వాళ్ళకు బాగా వాళ్ళ ఫుడ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కూడా మరి బాగా కేర్ తీసుకొని హెల్త్ పరంగా కావచ్చు, ఇతరత్ర పద్ధతుల్లో కూడా ఈ నిర్వాహకులు చేస్తున్నటువంటి వైనం చాలా అభినందనీయం. మరి పిల్లలకు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సీసీ కెమెరాల్లో పిల్లలు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇక్కడ కేర్ టేకర్స్ ఉంటారు. తర్వాత వాళ్ళకు నిత్యము ప్రతి 10 నిమిషాలకు వాళ్ళకి అందుబాటులో కూడా వాళ్ళని మానిటరింగ్ చేస్తూ పిల్లల స్కూళ్ళు బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 2 గదుల్లో పిల్లలకు స్కూల్స్ వాళ్ళకు చిన్నతనం నుంచి కూడా వాళ్ళ జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి ఇదిలో మనం నిత్యం చూస్తుంటాం. 5 ఇయర్స్ వస్తేనే మరి స్కూల్స్కి వెళ్ళి తర్వాత ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యేటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు ఐసిడిఎస్ ద్వారా వాళ్ళకు కొంత చెప్తున్నారు. నిజంగా అక్కడ పారదర్శకంగా కూడా లేదు నేను అనుకుంటున్నా. ఈరోజు బిజీ షెడ్యూల్స్లో ఎంప్లాయీస్ అంతా కూడా చాలామంది హడావుడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లల విషయంలో ఇది లేదు. ఉన్నదల్లా వాళ్ళకు పిల్లల్ని బుజ్జగించడము చేయడము తప్ప వాళ్ళకు సెల్లు అందజేస్తే టోటల్ ఆల్రౌండర్గా సెల్లు మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థలో ముందుకు పోతున్నాం. అది రాంగ్ అంట. పిల్లలు ఎప్పుడు నిత్యము దాంట్లో చెడు వస్తూ ఉంటుంది, తర్వాత బ్యాడ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. దానివల్ల కూడా పిల్లల యొక్క మైండ్ కూడా బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి లిటిల్ ప్లే స్కూల్స్ అనేటువంటిది మన భారతదేశంలో మొత్తం ఇక్కడ అన్ని చోట్లకు కూడా ఇది అవసరమని నేను అభిప్రాయపడుతున్నా. మేము ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వాహకులు అయినటువంటి తాహేర్ అక్క గారికి నేను అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ యొక్క సంస్థలు ఇంకా దాదాపు 4-5 బ్రాంచెస్ అనంతపూర్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క సంస్థకు మా నుంచి సహాయ సహకారాలు బాలల హక్కుల సంఘం ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేము ముందుకు మోరల్ సపోర్ట్గా కూడా మేము సహాయపడతామని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఒక్కటే గమనిక తల్లిదండ్రులకు మేము విన్నవించేది ఒకటే. తర్వాత మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎంత స్పౌస్ భార్యాభర్తలు ఉద్యోగస్తులైనా కనీసం పిల్లల పట్ల కేర్ తీసుకోండి. తర్వాత పిల్లలకు మంచి భవిష్యత్తునియండి. పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని వెలుగుగా ఒక జ్యోతి ఇదిలో కూడా వాళ్ళు వెలుగుందేటట్లు పిల్లలకు ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. అటువంటి వాటికి అనుగుణంగా ఇలాంటి మరి లిటిల్ ప్లే స్కూల్ లాంటి 0 సైజు నుంచి ఉన్నటువంటి పిల్లలకు ఎంకరేజ్గా తర్వాత ఇటువంటి సంస్థలు
ఇది కమర్షియల్గా చూడొద్దండి. హ్యూమన్ బీయింగ్తో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం కావచ్చు, ఇతరత్ర న్యూట్రిషన్స్ కూడా వీళ్ళు కూడా ఎట్లా అది పిల్లలకు ఫుడ్ ఇచ్చేయాలని చెప్పేసి న్యూట్రిషన్స్ నిపుణులు కూడా దీనిపైన ఒక డాక్టర్ను కూడా మానిటర్ చేయమని ఇక్కడ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. మీరు తల్లిదండ్రులు కూడా ఒకసారి విజిట్ చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి తోడ్పాటు అందించి మీ పిల్లలు కూడా చేర్పించాలని చెప్పేసి మేము బాలల హక్కుల సంఘంగా మేము రికమెండ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలకు అక్కగారికి, తాహేర్ అక్కగారికి మేము నిర్వాహకురాలు కరస్పాండెంట్ అయినటువంటి అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.